హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఐఐటి జేఈ మెయిన్కి సంబంధించిన ఫిజిక్స్ సబ్జెక్ట్లో డైమెన్షన్స్ టాపిక్లో 5 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆల్రెడీ మనము డైమెన్షన్స్ టాపిక్ మీద ఇంకా 2 వీడియోలు చేయడం జరిగింది. అలాగే వెక్టార్స్ మీద కూడా మనకి వీడియో ఉంది. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఐఐటి జేఈ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనము డైమెన్షన్ టాపిక్కి సంబంధించి మళ్ళీ 5 ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం, ప్రాక్టీస్ బిట్స్. సో మనం ఇక్కడ ఐఐటి జేఈకి సంబంధించి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్కి మనం వెళ్తున్నాము. సో బేసిక్ కాన్సెప్ట్స్లో మనం డైమెన్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ వీడియోలో కూడా మనము డైమెన్షన్స్ సంబంధించిన థర్డ్ పార్ట్ ఇది. సో థర్డ్ పార్ట్ దాంట్లో మనము ఇక్కడ ఒక 5 ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేద్దాము. అలాగే వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు కూడా ఒక ప్రాక్టీస్ బిట్ ఇవ్వడం జరిగింది. సో డైమెన్షన్ సంబంధించి దాన్ని సాల్వ్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్లో ఎలా సాల్వ్ చేయాలంటే విషయం తెలుస్తుంది. ప్రతి ఒక్క బిట్ చూడండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనకి మార్క్స్ స్కోర్ చేసేదే కాబట్టి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేస్తున్నాము అనేటువంటి విషయాలను ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ద మొమెంటమ్ పి, ఏరియా ఏ, టైమ్ టీ ఆర్ టేకెన్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఇక్కడ మొమెంటమ్, ఏరియా, టైం ఈ మూడింటిని ఫండమెంటల్ క్వాంటిటీస్గా తీసుకోమంటున్నాడు. డైమెన్షన్ ఫార్ములా ఫర్ కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ. కోషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డైమెన్షన్ ఫార్ములా కనుక్కోమంటున్నాడు. సో కోఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి ఫార్ములా రాద్దాం ఫస్ట్. కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ. కోషియంట్ ఆఫ్ విస్కాసిటీని ఈటా అనే సింబల్తో చూపిస్తాము. దాని యొక్క ఫార్ములా ఎంతంటే ఎఫ్ డిఎక్స్ బై ఏ డివి. ఎఫ్ డిఎక్స్ బై ఏ డివి. సో ఇక్కడ వి అంటే వెలాసిటీ అమ్మ, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్. సో ఈ ఈక్వేషన్ని మనం ఇలా రాద్దాం. ఎఫ్ మనకు డైమెన్షన్ ఫార్ములా కావాలి కదా, ఎఫ్. సో డిఎక్స్ అంటే లెంగ్త్ కాబట్టి దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా. నేను డిటీతో మల్టిప్లై చేసి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని డిటీతో డివైడ్ చేస్తున్నాను సింపుల్గా సాల్వ్ చేయడం కోసం. డిటీతో మల్టిప్లై చేస్తున్నాను, డిటీతో డివైడ్ చేస్తున్నాను. ఎఫ్ ఇంటూ డిటీ ఏమవుతున్నాము, సో మనకు తెలుసు డిపి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని. ఫోర్స్ అంటే ఏం చేయాలనుకున్నాం మనము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని రాసుకోవచ్చు. సో కాబట్టి ఎఫ్ ఇంటూ డిటీ ఏమవుతుంది, పి అవుతుంది, మొమెంటమ్ అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే తర్వాత డివి ఇంటూ డిఎక్స్. సో మనకు తెలిసి ఏంటమ్మా, డిఎక్స్ బై డిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ. డివిని డిటీని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, డిఎక్స్ వస్తుంది. కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు డిఎక్స్ వస్తుంది. సో న్యూమరేటర్లో పి ఇంటూ డిఎక్స్ ఉంటుంది, ఏ ఇంటూ డివి ఇంటూ డిటీ చేస్తే నాకు డిఎక్స్ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా ఇక్కడ నాకు ఏం మిగులుతుంది, పి ఏ పవర్ -1, టీ టర్మ్స్ లేవు కాబట్టి టీ టు ద పవర్ ఆఫ్ 0. సో కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ యొక్క డైమెన్షన్స్ ఏమైనా అంటే పి ఏ పవర్ -1, టీ పవర్ 0. సో మొమెంటమ్, ఏరియా, టైమ్స్లో డైమెన్షన్స్ ఆఫ్ కోషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఎంత అంటే ఇంత. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. An expression for dimensionless quantity p is given by p is equal to alpha by beta log kt by beta x. సో p అనేది ఇక్కడ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అని ఇచ్చేసాడు. అయితే ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా కాన్స్టెంట్స్ అంట, ఎక్స్ డిస్ప్లేస్మెంట్, కే అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అనేది టెంపరేచర్. అయితే వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా? సో ఆల్ఫా యొక్క డైమెన్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా యొక్క డైమెన్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాసుకుందాం. పి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా లాగర్థమ్ ఆఫ్ కేటీ బై బీటా ఎక్స్. సో ఇది బేస్ ఈ లాగర్థమము, డైమెన్షన్లెస్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి దీని యొక్క డైమెన్షన్స్ ఎం, ఎల్ పవర్ 0, ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 0 అవుతాయి.
సో కాబట్టి కేటీ బై బీటా ఎక్స్ అంటే 1 కదా, కాబట్టి అప్పుడు బీటా యొక్క డైమెన్షన్స్ ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కేటీ బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ బోల్జ్మన్ కాన్స్టెంట్ ఇంటూ టీ అంటే మనకి ఎనర్జీ అవుతుంది. బోల్జ్మన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఎనర్జీ యొక్క డైమెన్షన్స్ తెలుసు మనకేంటి, ml² T⁻², ml² T⁻², ఎనర్జీ యూనిట్స్ని బట్టి డైమెన్షన్స్. ఎక్స్ డైమెన్షన్స్ ఎల్ కదా, కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ml² T⁻² బై ఎల్. ఎల్ ఒక్కసారి పోతుంది. సో బీటా యొక్క డైమెన్షన్స్ ఎంత అయినాయి, ml T⁻². అలాగే ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్లో పి డైమెన్షన్లెస్ క్వాంటిటీ, కాబట్టి ఆల్ఫా డైమెన్షన్స్ ఎంత ఉంటాయో బీటా డైమెన్షన్స్ కూడా అంత ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది కదమ్మా. ఇది డైమెన్షన్లెస్ అయిపోయింది. సో మిగిలింది ఇక్కడ టర్మ్ ఎంత ఉంది, ఆల్ఫా బై బీటా. ఆల్ఫా బై బీటా డైమెన్షన్లెస్ ఎప్పుడు అవుతుంది, ఓన్లీ ఆల్ఫా డైమెన్షనల్ క్వాంటిటీ బీటా ఫార్ములా రెండు ఒకటి అవ్వాలి. బీటాకు ఆల్రెడీ మనం కనుక్కున్నాం, కాబట్టి ఆల్ఫా యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా ఎంత అవుతుంది, ml T⁻² అవుతుంది, ml T⁻². కాబట్టి ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా బీటా డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ రెండు మనకి సమానం అవుతాయి. సో కాబట్టి ఈజీగా ఈ ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఈ, ఎల్, ఎం అండ్ జీ డినోట్ ద క్వాంటిటీస్ యాజ్ ఎనర్జీ, యాంగులర్ మొమెంటమ్, మాస్ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, దెన్ డైమెన్షన్స్ ఆఫ్ పి ఒక ఫార్ములా ఇచ్చాడు, EL² m⁻⁵ G⁻²లో సబ్స్టిట్యూట్ చేసి పి యొక్క డైమెన్షనల్ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనకి ఈ అంటే ఎనర్జీ అన్నాడు కదా, ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఇది మనకు తెలిసిందే, ml², ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా రాసాం, ml² T⁻², ఇది మనకు తెలుసు. ఎల్ అంటే ఏమన్నాడమ్మా, యాంగులర్ మొమెంటం అన్నాడు. యాంగులర్ మొమెంటంకి ఫార్ములా ఏంటి, mvr, ఒకవేళ మనకు గుర్తు లేకపోతే ఇలా రాసుకుందాం. మాస్ కేజీలో కొలుస్తాము, మీటర్ పర్ సెకండ్లో వెలాసిటీ కొలుస్తాము, ఆర్ని మీటర్స్లో కొలుస్తాము. అంటే ఏమైపోయింది యూనిట్స్, కేజీ మీటర్² పర్ సెకండ్. అంటే డైమెన్షన్ ఫార్ములా ఏమైపోతుంది, ml² T⁻⁻1, ఇది ఎల్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఎం అంటే మాసే కదా, సో డైరెక్ట్గా ఎం అనేది దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా అయిపోతుంది. గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం, m⁻⁻1 L³ T⁻⁻2, ఇవి మనకిచ్చిన డైమెన్షనల్ ఫార్ములాస్. సో ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉపయోగించి వాళ్ళు ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు రాయండి, ml² T⁻⁻2 ఎనర్జీ కాబట్టి. తర్వాత ఏముందమ్మా, L² ఉంది, L అంటే ఎంత వచ్చింది మనకి, ml² T⁻⁻1². తర్వాత ఏమొచ్చింది, m⁻⁻5, m⁻⁻5. తర్వాత G అంటే m⁻⁻1 L³ T⁻⁻2², ఇది మనకి ఇచ్చింది. సో ఇక్కడ m వాల్యూ చూడండి, ఇక్కడ m అన్ని కామన్ తీయండి అమ్మ. ఇక్కడ m ఉంది, m⁻1, ఇక్కడ m² అంటే +2, ఇక్కడ -5, ఇక్కడ ఏముంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ +2 అయింది, ఇక్కడ +2 అయింది. తర్వాత ఎల్ చూడండి అమ్మ, L² ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 × 2 4 ఉంది, 2 + 4, ఇక్కడ ఎల్ వాల్యూ లేదు. ఇక్కడ 3 × 2 -6 ఉంది, -6. ఓకే, టీ చూడండి, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ లేదు మనకి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +4 అయింది. సో ఇక్కడ ఒకసారి చూడండి, 2 + 1 3, 3 + 2 5, 5 - 5 0 అయిపోయింది, అంటే m⁻0. ఇక్కడ 2 + 4 6, 6 - 6 0, L⁻0. -2 - 2 -4, -4 + 4 0, T⁻0. కాబట్టి P యొక్క డైమెన్షన్స్ ఏమైపోయినాయి, P ఈజ్ ద డైమెన్షన్లెస్ క్వాంటిటీ, m⁻0 L⁻0 T⁻0, విచ్ మీన్స్ P ఈజ్ ఏ
డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఇది మన యొక్క ఆన్సర్. కాబట్టి వాడు ఇచ్చిన దాని ప్రకారము ఈఎల్ఎంజీలో డినోట్ చేసినటువంటి క్వాంటిటీ ఏదైతే ఉందో పి ఫిజికల్ క్వాంటిటీ, అది యొక్క డైమెన్షన్లెస్ క్వాంటిటీ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ద ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5yz². సో ఎక్స్ ఈజ్ ద కెపాసిటెన్స్ అండ్ y ఈజ్ ద మ్యాగ్నెటిక్, z ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దెన్ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ y? సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5yz² అంటే ఫార్ములా ఇచ్చాడు. అందులో ఎక్స్ అనేది కెపాసిటెన్స్ అంట, జెడ్ అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంట. డైమెన్షన్స్ ఆఫ్ వై కనుక్కోమంటున్నాడు, వై యొక్క డైమెన్షన్స్ కనుక్కోమంటున్నాడు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, అసలు ఎక్స్ కెపాసిటెన్స్ కదా, ఎక్స్ అనేది కెపాసిటెన్స్ అని ఇచ్చాడు. కెపాసిటెన్స్కి ఫార్ములా ఏంటి? చార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, చార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. దట్ మీన్స్ క్యూ బై వి. పొటెన్షియల్ డిఫరెన్స్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చమ్మా? W/Q రాసుకోవచ్చు. వర్క్ డన్ పర్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ బ్రింగింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అని పొటెన్షియల్ డిఫరెన్స్ రాసుకోవచ్చు మనం. సో కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ W/Q రాసుకోవచ్చు. అంటే ఏమైంది ఇక్కడ? Q²/W అయింది. Q² అంటే I/T² అయినా, అంటే కరెంట్ ఇంటూ టైం అయినా. W అంటే ఎనర్జీయే కదా, ఎనర్జీ డైమెన్షన్స్ రాసుకోవచ్చు. అంటే L², ఎనర్జీ డైమెన్షన్స్ మనకు తెలుసు, M² L² T⁻⁻². కరెంట్ డైమెన్షన్స్ ఎంత? A², టైం T². ఇక్కడ ఎంత అయింది మనకి ఇప్పుడు? M ఇన్వర్స్ L⁻⁻² T⁻⁴, ఇక్కడ -2 కాస్త +2 అయింది, A² అయింది. అంటే ఎక్స్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసినాయి. M⁻⁻1 L⁻⁻2 T⁻⁴ A⁻2. అదేవిధంగా జెడ్ యొక్క డైమెన్షన్స్ కడదాం. జెడ్ అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఫార్ములా ఏంటి? మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్కి ఫార్ములా తెలుసు, F ఈజ్ ఈక్వల్ టు బిల్ సైన్ థీటా లేదా BIL. సో దీని నుంచి B రాయండి. B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? F/IL. ఎఫ్ అంటే ఫోర్సే కదా, ఫోర్స్కి ఏమవుతుందమ్మా? ML T⁻⁻². మనకు తెలిసిందే ఫోర్స్కి డైమెన్షన్. కరెంట్కి A, దీనికి L. L క్యాన్సిల్ అయిపోతే M A⁻⁻1 T⁻⁻² మిగిలింది. ఇది జెడ్ యొక్క డైమెన్షన్స్. సో మనల్ని ఏమడుగుతున్నాడు? వై యొక్క డైమెన్షన్స్ కావాలి. ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5yz². దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు x/z². 5 కాన్స్టెంట్ కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన పని లేదు, ఇట్ ఈస్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. మనం ఇక్కడ డైమెన్షన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమైపోద్దామా? x/z² అవుతుంది. ఎక్స్కి రాయండి M⁻⁻1 L⁻⁻2 T⁻⁴ A⁻2 డివైడెడ్ బై z², M² A⁻⁻2 T⁻⁻4. ఏమవుతుంది? 2 పైకి వెళ్తే -2 అవుతుంది, -1 -2 -3 L⁻⁻2. ఇక్కడ T⁻⁴ -4 పైకి వెళ్తే +4 అవుతుంది, అంటే T⁻8 అవుతుంది. ఈ -2 పైకి వెళ్తే +2 అవుతుంది, A⁻4 అవుతుంది. కాబట్టి y యొక్క డైమెన్షన్స్ ఎంతమ్మా? M-3 L-2 T⁻8 A⁻4. ఇవి y యొక్క డైమెన్షన్స్. ఈ రకంగా మనం చేసాం. ఇందులో మనకి కెపాసిటెన్స్ కనుక్కోవాలి, అలాగే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఫార్ములాస్ గుర్తుండాలి మనకి. ఈ ఫార్ములాస్ గుర్తు లేకపోతే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేము. సో ఈ ఫార్ములాస్ కనుక వేసుకుంటే, డైమెన్షన్ ఫార్ములాస్ కనుక్కొని ఈ ప్రాబ్లం ఈజీగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ వేవ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వాటర్ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు λ⁴ g⁻b ρ⁻c. ఇక్కడ లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అలాగే మనకి రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇక్కడ ఏబిసి విలువలు కనుక్కోమంటున్నాడు. సో ఏబిసి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, v ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది రాద్దాం, λ⁴ g⁻b ρ⁻c. దట్ ఎంప్లాయిస్ vకి LT⁻−1 ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, వెలాసిటీకి అంతే కదా, LT⁻−1. లాంబ్డా
మీటర్స్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో కొలుస్తాము కాబట్టి మీటర్సా సెంటీమీటర్స్, కాబట్టి ఎల్ పవర్ ఏ. జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీటర్ పర్ సెకండ్ అంటే ఎల్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఎల్టీ పవర్ ఆఫ్ -2 పవర్ బి. రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ మాస్ బై వాల్యూమ్, రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే ఎం బై ఎల్ పవర్ -3 కాబట్టి ఎల్ పవర్ ఆఫ్ -3 హోల్ పవర్ 3. రెండు టర్మ్స్ కంపేర్ చేయండి. ఇక్కడ ఎం పవర్ 0 ఉంది కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎం టర్మ్ లేదు, ఇక్కడ ఎం టర్మ్ లేదు, ఎం టర్మ్ ఒక సికి మాత్రమే ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 0 వచ్చేసింది. సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా. నెక్స్ట్ ఎల్ టర్మ్స్ చూడండి. ఎల్ టర్మ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎంత ఉందమ్మా బి ఉంది, ఇక్కడ ఎంత ఉంది -3c ఉంది. బట్ ఆల్రెడీ మనకు సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీని నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ టీ కంపేర్ చేస్తే -1 ఈజ్ ఈక్వల్ టు -2b, ఇంకెక్కడ లేదు, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఎప్పుడైతే బి ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చిందో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నామో ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది 1/2 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, బి ఈజ్ ఈక్వల్ టు 1/2, సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇవే కదా మనల్ని అడిగింది ఏబిసి వాల్యూస్. ఏ 1/2, బి 1/2, సి 0 అమ్మ. ఇవి మనల్ని అడిగినటువంటి ముఖ్యమైన ఏబిసి వాల్యూస్. సో ఏబిసి వాల్యూస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది వెరీ సింపుల్. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనము ముందున్న 2 వీడియోస్లో 2 క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం మనము. సో ఇలా ఇచ్చినప్పుడు మనము డైమెన్షన్ ఫార్ములాస్ తీసుకుని పవర్స్ కంపేర్ చేస్తే మనకి ఏబిసి వాల్యూస్ అనేవి ఈజీగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను సిమిలర్ ప్రాబ్లం ఒకటి ఇస్తున్నాను. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ కనుక్కొని మీరు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఎప్సిలాన్ నాట్ అనేది పెర్మిటివిటీ ఆఫ్ స్పేస్ అయితే పెర్మిటివిటీ ఆఫ్ స్పేస్ యొక్క డైమెన్షన్స్ ఎంతో కనుక్కొని మీ యొక్క ఆన్సర్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇది ఐఐటి జేఈ మెయిన్ ఫిజిక్స్ సంబంధించిన డైమెన్షన్స్ సంబంధించిన 3rd వీడియో. దీంట్లో మనము 5 ఇంపార్టెంట్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. పర్టికులర్లీ ఎవరైతే ఐఐటి జేఈ మెయిన్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.